ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper 4, data structures. Unit 5, sorting and searching. Heap sort. A sorting algorithm that works by first organizing the data to be sorted into a special type of binary tree called a heap. అంటే మనం ఏ డేటానైతే సార్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అంతటినీ కూడా ఫస్ట్ మనం హీప్ ట్రీలోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, మనం హీప్ ట్రీలోకి చేంజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం, మనం హీప్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ నోడ్ కింద వచ్చిన తర్వాత మనకి లాస్ట్ పొజిషన్కి అంటే సార్టింగ్ చేస్తాం. నెక్స్ట్ హీప్ సార్ట్ చేస్తాం. అంటే మ్యాక్సిమం రూట్లో ఏదైతే మ్యాక్సిమం ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని తీసుకువెళ్ళి మనం లాస్ట్ ఎలిమెంట్ కింద మనకి ప్లేస్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ రూట్ ఎలిమెంట్ని లాస్ట్ ఎలిమెంట్ని స్వాపింగ్ చేసుకుంటాం. అంటే మనకి స్వాపింగ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి రీచ్ అవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ని ఉన్న ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఎలిమెంట్ని మనం లాస్ట్ పొజిషన్కి ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని మళ్ళీ మనం ఏం చేయాలి, హీపిఫై చేయాలి. ఓకే, మళ్ళీ హీపిఫై చేసినప్పుడు మళ్ళీ మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ నోడ్కి వస్తుంది. రూట్ నోడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం ఆ ఏదైతే మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చిందో దాన్ని నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ నుంచి నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ ఏముంది, ప్రీవియస్ ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ స్టోర్ అయింది, దాన్ని ప్రీవియస్ ఏదైతే సెకండ్ లాస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అది అందులో ఆ ఎలిమెంట్ తోటి స్వాపింగ్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ మ్యాక్సిమం వాల్యూ కూడా వచ్చేస్తుంది మనకి సార్టింగ్ ఆర్డర్లోకి. ఓకే, ఆ విధంగా మనం సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటాం. ద హీప్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బై డెఫినిషన్ ద లార్జెస్ట్ వాల్యూ ఎట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. హీప్ ట్రీలో మనకి లార్జెస్ట్ వాల్యూ ఉంటుంది టాప్ ఆఫ్ ద ట్రీ. సో ద హీప్ సార్ట్ అల్గారిథం మస్ట్ ఆల్సో రివర్స్ ద ఆర్డర్. ఓకే, హీప్ సార్ట్ అల్గారిథం ఏంటి, దీనికి ఆపోజిట్. ఓకే, మనకి టాప్ పొజిషన్లో హీప్ ట్రీలో ఉంటే హీప్ సార్ట్లో లాస్ట్ పొజిషన్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, హీప్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్ టాప్ పొజిషన్లో ఉంటే హీప్ సార్ట్లో లాస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, స్టెప్ 1, వీ బిల్డ్ ఏ హీప్ మ్యాక్స్ ఆర్ మిన్ ఫ్రమ్ ద గివెన్ అరే ఎలిమెంట్స్. మనం తీసుకున్న అరే ఎలిమెంట్స్ నుంచి హీప్ ట్రీని మనం బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 2, ద రూట్ ఈజ్ ద మ్యాక్స్ ఆర్ మిన్ నెంబర్. రూట్ అనేది మ్యాక్సిమం ఆర్ మినిమం నెంబర్ అయితే మనం ఇక్కడ మ్యాక్స్ తీసుకుంటే కనుక ఏదైనా ఎందులోకైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, మనం సో ఎక్స్ట్రాక్ట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ యాన్ అరే అట్ ఇట్స్ ప్రాపర్ పొజిషన్. ఓకే, మనం ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ని ప్రాపర్ పొజిషన్లో ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ అనుకోండి లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, స్టెప్ 3 అబ్జర్వ్ చేయండి. పుట్ లాస్ట్ ఎలిమెంట్ ఎట్ ద రూట్ ఆఫ్ ద ట్రీ. మనం రూట్ ఆఫ్ ద ట్రీ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఎలిమెంట్ కింద ఇన్సర్ట్ చేయాలి. అండ్ హీపిఫై ద రిమైనింగ్ ఎలిమెంట్స్ని హీపిఫై చేయాలి. మళ్ళీ లాస్ట్ ఎలిమెంట్ని ఇంకా సార్టింగ్లోకి వచ్చేసింది, లాస్ట్ ఎలిమెంట్ మ్యాక్సిమం వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని మళ్ళీ హీపిఫై చేయాలి. అగైన్ ఎక్స్ట్రాక్ట్ ద రూట్ అండ్ రిపీట్ హీపిఫికేషన్ అంటిల్ దెర్ ఈజ్ వన్ ఎలిమెంట్ ఇన్ ఎరే. ఓకే, మనం మళ్ళీ హీపిఫై చేసిన తర్వాత రూట్ మ్యాక్సిమం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ పొజిషన్లో మనం ఎలిమెంట్ని ప్లేస్ చేసుకుంటాం. మళ్ళీ రిమైనింగ్ ఎలిమెంట్స్ని హీపిఫై చేస్తాం. అప్పుడు ఎప్పటి వరకు అంటే 1 ఎలిమెంట్ వచ్చేంత వరకు, ఎరేలో 1 ఎలిమెంట్ వచ్చేంత వరకు. ఓకే, ఇదే ప్రాసెస్ చేసుకుంటాం. హీప్ సార్టింగ్లోకి మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, 4 2 5 7 3. ఓకే, 4 2 5 7 3. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్
ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. 4 మనం ట్రీని ఎలా డ్రా చేసాం లెవెల్ బేస్ చేసుకుని. 4 అయిపోయింది ఫస్ట్ లెవెల్‌లో రూట్. నెక్స్ట్ లెవెల్‌లో 2, 5 రాసుకున్నాం లెఫ్ట్, రైట్ చైల్డ్ కింద. నెక్స్ట్ 7, 3 నెక్స్ట్ లెవెల్‌లో 2కి లెఫ్ట్, రైట్ రాసుకున్నాం. ఓకే. ఈ విధంగా మనకేంటి హీప్ ట్రీ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఆఫ్టర్ హీపిఫై ట్రీకి మనం హీపిఫై చేస్తే మనం తీసుకున్న ట్రీకి హీపిఫై చేయాలి. హీపిఫై చేసినప్పుడు చూడండి ఇక్కడ మనకి రూట్లో 4 ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ ఏముంది 2 ఉంది. నెక్స్ట్ 2కి లెఫ్ట్ ఉందా ఉంది కదా, ఉంటే కంపారిజన్ చేసుకోవాలి. చేసినప్పుడు 2 తోటి 7ని కంపేర్ చేసాం లెఫ్ట్ ఎలిమెంట్ని. ఓకే. కంపేర్ చేసినప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది, మనకి లెఫ్ట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూవా, ఓకే లెఫ్ట్ మ్యాక్సిమం అయితే ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే లెఫ్టే మ్యాక్సిమం అయితే మనకి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్టే మ్యాక్సిమం కదా 7, కాబట్టి 2, 7 ఇక్కడ 7 వచ్చేస్తుంది. ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 2 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మనం నెక్స్ట్ రైట్ తోటి కూడా కంపేర్ చేద్దాం. ఓకే. రైట్ తోటి కంపేర్ చేసినప్పుడు రైట్ ఎలిమెంట్ అబ్జర్వ్ చేయండి. ఓకే. లెఫ్ట్ రైట్లో ఏది మ్యాక్సిమం అయితే దాంతో ఇంటర్చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇందాక 7, 3లో 7 అనేది మ్యాక్సిమం కదా, కాబట్టి 7 తోటి ఇంటర్చేంజ్ అయింది. ఇప్పుడు ఒకవేళ కంపేర్ చేసిన మనకి రూట్లో 7 ఉంది. ఓకే ఇక్కడ 7 ఉంది. ఓకే లెస్ దాన్ రైట్ వాల్యూ 3 కదా, కండిషన్ ఫాల్స్ కాబట్టి 7 ఉంటుంది. ఇదే ఆఫ్టర్ హీపిఫై మనకి ఈ విధంగా వచ్చింది చూడండి. 4, 7, 5, 2, 3. ఓకే. మనం ఎరే రిప్రజెంటేషన్లో కూడా ఇదే రాసుకున్నాం. 4, 7, 5, 2, 3 ఇది లెవెల్ బేస్ చేసుకొని రాసుకుంటాం. ఇలా లెవెల్ బేస్ చేసుకొని ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, ట్రీస్లో నేర్చుకున్నారు కదా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఒక హీపిఫై చేసాం. నెక్స్ట్ మళ్ళీ అగైన్ హీపిఫై చేయాలి. ఎందుకని అంటే నెక్స్ట్ లెవెల్ రూట్ తోటి కంపారిజన్ చేసుకోవాలి ఈసారి. ఓకే. రూట్ 7 చూడండి ఈ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు 0 లెవెల్లో రూట్ కదా ఉంది, రూట్ తోటి లెఫ్ట్ చైల్డ్ని కంపేర్ చేయాలి. చేసినప్పుడు లెఫ్ట్ అనేది 4, 7 కంపేర్ చేస్తే 7 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ కంపారిజన్ ఈ డయాగ్రామ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అగైన్ హీపిఫై చేయాలి కదా. ఇప్పుడు 7, 4 చేయండి కంపారిజన్. 7 మ్యాక్సిమం ఎలిమెంట్ కదా. ఓకే. మనం ఒకవేళ లెఫ్ట్ రైట్లో చూసుకోండి ఫస్ట్ ఏది మ్యాక్సిమం 7 కాబట్టి 7 తోటే మనకి ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే 7 మనకి ఇంటర్చేంజ్ 7 తోటి జరుగుతుంది. మనకి 7 తోటి ఇంటర్చేంజ్ అయిన తర్వాత 4 7 ప్లేస్లోకి 7 4 ప్లేస్లోకి మూవ్ అయ్యి సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఆఫ్టర్ హీపిఫై అని డయాగ్రామ్ ఈ విధంగా వచ్చింది. మన రైరే రిప్రజెంటేషన్ 7 4 5 2 3 వరుసగా ఇంకా లెవెల్ బేస్ చేసుకొని రాసుకుంటాం. ఓకే. ఈ 2 పాయింట్స్ అర్థమైనాయి కదా. నీట్గా మీరు కూడా నోట్స్లో డయాగ్రామ్స్ అన్నీ వేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే వరుసగా రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకి అల్గారిథంలో చెప్పుకున్న విధంగా హీప్ ట్రీలో మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ అయింది. ఓకే మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ పొజిషన్లోకి వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి. మనకి హీప్ ట్రీ హీపిఫై అయ్యేసరికి మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ ట్రీ అయింది కాబట్టి ఇప్పుడు హీప్ సార్ట్ చేయాలి. ఓకే మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ 7 వచ్చేసింది, ఫస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ అది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 7ని లాస్ట్ పొజిషన్లో ఉన్న 3 తోటి ఇంటర్చేంజ్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ని మనం లాస్ట్ పొజిషన్కి పంపించేయాలి. ఇక్కడ పంపించేస్తే థర్డ్ స్టెప్లో అబ్జర్వ్ చేయండి. దాని సార్టింగ్ అని మనం చూడండి 3 7 మార్చాం కదా, ఇంటర్చేంజ్ అయింది. ఓకే అంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ సార్టింగ్ అయిపోయింది, ఇంకా ఆ ఎలిమెంట్ గురించి వదిలేయాలి. ఓకే మనకి ఆ ఎలిమెంట్ ఇంకా కన్సిడర్ చేయకూడదు, రిమైనింగ్ ఎలిమెంట్స్ని మాత్రమే హీపిఫై చేసుకోవాలి నెక్స్ట్ టైం నుంచి. ఓకే 3 5 4 2 7 ఈ ఆర్డర్లో మనకి అరే రిప్రజెంటేషన్ ఇచ్చాం, లెవెల్ బేస్ చేసుకొని ఇచ్చాం 3
4 5 2 7. ఓకే, మనకి 7 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది కాబట్టి ఇంక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 3 4 5 2. ఆ ఎలిమెంట్స్ని మాత్రమే హీపిఫై చేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలి, ఈ 7ని వదిలేయాలి. ఓకే, ఈ 7ని వదిలేస్తున్నాం. రిమైనింగ్ ఏంటి, ఈ 2 4 కంపారిజన్ చేసుకోండి. ఓకే, 2 కన్నా 4 మ్యాక్సిమమా కాదా, మ్యాక్సిమమే కదా, కాబట్టి ఇక్కడ ఇంటర్చేంజ్ ఏమీ అవ్వదు. నెక్స్ట్ లెవెల్లో 3 కన్నా 4 5. ఓకే, 3 అనేది 4 కన్నా పెద్దదా చిన్నదా, ఓకే, 3 అనేది లెఫ్ట్ రైట్ చైల్డ్లో ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ చైల్డ్ పెద్దది కాబట్టి మనకి 3 అనేది లెఫ్ట్ తోటి కంపేర్ చేసినా చిన్నదే. ఓకే, రైట్ తోటి కంపేర్ చేసినా చిన్నదే కాబట్టి కంపల్సరీ ఇంటర్చేంజ్ అవ్వాలి వాల్యూస్. కానీ ఇంటర్చేంజ్ అయ్యే ముందు హీపిఫై అవ్వాలి కదా. ఇక్కడ మ్యాక్సిమం ఎలిమెంటు రైట్ చైల్డ్కి ఉంది కాబట్టి రైట్ చైల్డ్ పొజిషన్కి మనకి ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకే, 5 రూట్ అవుతుంది, రూట్ 5 పొజిషన్లో 3 వస్తుంది. ఇక్కడ చూడండి, అగైన్ హీపిఫై అని డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేసాం. ఓకే, 5 రూట్ వచ్చేసింది కదా. ఇప్పుడు 5 రూట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ పొజిషన్లోకి వచ్చేసింది కదా. సెకండ్ లాస్ట్ పొజిషన్లోకి మళ్ళీ 5ని ఇంటర్చేంజ్ స్వాపింగ్ చేయాలి. ఓకే, పంపించేయాలి. అంటే ఇలా 5ని 2ని మనం ఇంటర్చేంజ్ చేసుకుంటాం. ఓకే, చేసుకున్నాక స్టెప్ 4 వస్తుంది. స్వాపింగ్ అయిన తర్వాత స్టెప్ 4 అబ్జర్వ్ చేయండి. 5 ప్లేస్లో 2 వచ్చింది, 2 ప్లేస్లో 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి లాస్ట్ 2 ఎలిమెంట్స్ స్వాపింగ్ అయిపోయినాయి, 5 7. ఇంకా ఆ ఎలిమెంట్స్ని కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని హీపిఫై చేయాలి మళ్ళీ. ఓకే, 2 4 3 ఉంది ఇంకా. ఓకే, నెక్స్ట్ 2 4 3 అంటే ఈ ఎలిమెంట్స్ని వదిలేయాలి. ఓకే, వదిలేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి 2 4 3. మనకి 4ని 2ని కంపేర్ చేస్తే 4 మ్యాక్సిమం. ఓకే, 4 3ని కంపేర్ చేసుకుంటే ఏది మ్యాక్సిమం ఎలిమెంటు 4ఏ కదా. కాబట్టి 4ని మనం రెండిట్లో లెఫ్ట్ చైల్డ్ మ్యాక్సిమే రైట్ చైల్డ్ మ్యాక్సిమం అయినప్పుడు ఆ రెండిట్లో ఏది మ్యాక్సిమం చూసుకోవాలి. లెఫ్టా రైటా, లెఫ్టే మ్యాక్సిమం కదా. కాబట్టి అంటే లెఫ్ట్ రైట్లో ఏది మ్యాక్సిమమో మళ్ళీ చెక్ చేసుకోవాలి. 2 మ్యాక్సిమం, రూట్ కన్నా 2 మ్యాక్సిమమే. లెఫ్ట్ చైల్డ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంది, రైట్ చైల్డ్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంది. అటువంటప్పుడు మనం ఎటువైపు మ్యాక్సిమం ఎలిమెంట్ ఉందో ఫస్ట్ లెఫ్టా రైటా చూసుకోవాలి. ఆ రెండిట్లో మళ్ళీ మ్యాక్సిమం ఏదో చూసుకొని దాంతో స్వాపింగ్ చేయాలి. ఇక్కడ 4 అనేది మ్యాక్సిమం కాబట్టి 4 తోటి 2ని స్వాపింగ్ చేస్తున్నాం. 4ని 2ని స్వాపింగ్ చేసుకుంటే 4 రూట్ అవుతుంది, 2 4 ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ కాలంలో అబ్జర్వ్ చేయండి, టాప్ పొజిషన్లో ఉంది డయాగ్రామ్ చూడండి. అగైన్ హీపిఫై అని 4 రూట్ అయింది. ఓకే, 4 ప్లేస్లో 2 వచ్చింది కదా. ఇక్కడ ఎరే రిప్రజెంటేషన్ ఎలా వచ్చింది 4 2 3 5 7. ఓకే, లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ సార్టింగ్లోకి ఉన్నాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఉన్న 3 ఎలిమెంట్స్లో మ్యాక్సిమం రూట్ పొజిషన్లోకి వచ్చేసింది కదా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు హీప్ సార్ట్ చేయాలి, అంటే స్వాపింగ్ చేయాలి. ఏ పొజిషన్లోకి రావాలి, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 3 కదా. కాబట్టి 3 తోటి ఇది ఓకే ఈ పొజిషన్లోకి 4 అనేది రావాలి. ఓకే, కాబట్టి 4 3 స్వాపింగ్ అవుతాయి. ఓకే, స్వాపింగ్ అవుతే మనకి 4 5 7 లాస్ట్ 3 ఎలిమెంట్స్ మనకి సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినట్టు. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలిన ఈ ఎలిమెంట్స్ ఏంటి సార్టింగ్లోకి వచ్చినాయి, ఇవి 4 5 7 వచ్చేసినాయి. ఇంకా 2 3 ఉన్నాయి. ఓకే, మళ్ళీ 2 3ని హీపిఫై చేయడానికి ట్రై చేస్తాం. హీపిఫై అంటే మనకి లెఫ్ట్ చైల్డ్ తోటి కంపేర్ చేస్తే 3ని రూటే పెద్దది. ఓకే, చైల్డ్ నోడ్ కన్నా రూట్ నోడే వాల్యూయే పెద్దది కాబట్టి హీపిఫై ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్గా స్వాపింగ్ చేసుకుంటే 3 అనేది 2 ప్లేస్లోకి 2 అనేది 3 ప్లేస్లోకి వస్తుంది, ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, అప్పుడు మనకి సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 6th పాయింట్ చూడండి, 2 3 4 5 7 ఈ విధంగా సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. ఓకే, 2 3 4 5 7. ఇది ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేయండి నోట్స్లో.
హీపిఫై ఎలా చేస్తున్నాము, సార్టింగ్ ఎప్పుడు చేస్తున్నాము, మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్ అయినప్పుడు మనం సార్టింగ్ చేసుకుంటున్నాం. ఓకే, స్వాప్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. క్లాస్ హీప్ సార్ట్ అని తీసుకున్నాం, అందులో సార్టింగ్ మెథడ్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ హీపిఫై మెథడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ అరే అని తీసుకున్నాం. ఓకే, ప్రింట్ అరే మెథడ్ తీసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్లో మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఓకే, మనకి ప్రింట్ అరే తర్వాత మెయిన్ మెథడ్ తీసుకున్నాం కదా. మనకి క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నా మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేది మెయిన్ మెథడ్ నుంచి కాబట్టి మెయిన్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. అరే మనకి వాల్యూస్ తీసుకున్నాం, 5 వాల్యూస్ తీసుకున్నాం. అరే డిక్లరేషన్ అప్పుడే మన అసైన్మెంట్ కూడా చేస్తాం. 5 వాల్యూస్ తీసుకున్నాం. ఓకే, అరే లెంత్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ డాట్ లెంత్ ఉపయోగించాం. ఓకే, ఏ డాట్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాం. లెంత్ వేరియబుల్ ఉపయోగించాం. ఎన్ ఈక్వల్ టు ఏ డాట్ లెంత్ అంటే అరే యొక్క లెంత్ మనకి ఇక్కడ అరే యొక్క లెంత్ వస్తుంది ఎంత 5. ఓకే, అరే లెంత్ 5 వస్తుంది. నెక్స్ట్ హీప్ సార్ట్ ఆఫ్ ఓబీ అంటే హీప్ సార్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఓబీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ డాట్ సార్ట్ ఆఫ్ ఏ. ఓకే, అరే నేమ్ ఏంటి, ఏ కదా. ఏలో 4 2 5 7 3 ఉన్నాయి. ఓకే, ఆ అరేని పంపిస్తూ సార్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. మనకి మెయిన్ మెథడ్ నుంచి సార్ట్ మెథడ్ కాల్ అయింది, మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సార్ట్ మెథడ్ దగ్గరికి వచ్చింది. ఏఆర్ఆర్ అరే ఈ పైన ఉన్న అరే ఎలిమెంట్స్ని రిసీవ్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు ఏఆర్ఆర్ డాట్ లెంత్ అంటే 5 కదా, ఎన్ వాల్యూ 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఐ ఈక్వల్ టు n/2 -1 మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, మనకి డివిజన్కి సబ్ట్రాక్షన్కి దేనికి ఫస్ట్ మ్యాక్సిమం ప్రయారిటీ మనకి డివిజనే కాబట్టి n/2 చేసి తర్వాత -1 చేయాలి. ఓకే, n/2 చేసి తర్వాత -1. n/2 అంటే ఎంత మనకి, n/2 అంటే 5/2 అంటే 2 వస్తుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. ఓకే, 1 ఫస్ట్ ఐ వాల్యూ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఐ వాల్యూ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి మెథడ్ ఏం కాల్ అవుతుంది, హీపిఫై ఆఫ్. ఓకే, ఎన్ వాల్యూ ఎంత 5. ఓకే, ఐ వాల్యూ 1 అరే పంపిస్తూ ఎన్ వాల్యూ 5 ఐ వాల్యూ 1. హీపిఫై ఆఫ్ ఏఆర్ఆర్ 5 1. ఓకే, మెథడ్ కాల్ చేసాం. ఇక్కడ మనకు తెలియడం కోసం రాసుకుంటున్నాం సైడ్. ఓకే, మెథడ్ ఐ ఈక్వల్ టు 1 అయినప్పుడు హీపిఫై మెథడ్ కాల్ చేసినప్పుడు మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హీపిఫై మెథడ్లో మనకి అరే రిసీవ్ చేసుకుని సైడ్ని డ్రా చేసాం. నెక్స్ట్ ఎన్ వాల్యూ 5. ఇక్కడ స్టార్టింగ్ మనం ఏ మెథడ్ని కాల్ చేసాం ఆ మెథడ్ ఇక్కడ రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి, హీపిఫై ఏఆర్ఆర్ 5 1 అంటే 5 అంటే ఎన్, ఇక్కడ ఎన్ రిసీవ్ చేసుకుంటుంది 5ని, 1ని ఐ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అరే అంటే ఈ ఎలిమెంట్స్, ఈ అరేని ఏఆర్ఆర్ అరే రిసీవ్ చేసుకుంది. ఓకే, ఇప్పుడు హీపిఫై మెథడ్లో అబ్జర్వ్ చేయండి, ఎల్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ పైన పారామీటర్స్ చూడండి 1 కాబట్టి ఎల్ ఈక్వల్ టు 1 మన సైడ్ని రాసుకోవచ్చు, ఎల్ ఈక్వల్ టు 1. ఓకే, లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ వాల్యూ 1 కదా, మనకి 2 ఇంటూ ఐ మనకి ఆల్రెడీ మీకు తెలుసు మల్టిప్లికేషను ఎడిషను. దేనికి మ్యాక్సిమం ప్రయారిటీ మల్టిప్లికేషన్ కాబట్టి 2 ఇంటూ ఐ చేయాలి ఫస్ట్. అంటే 2 ఇంటూ 1 2 + 1 3. ఓకే, రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2
2 + 2 4. ఓకే, మనకి ఈ విధంగా లెఫ్ట్ రైట్ వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇఫ్ లెఫ్ట్ లెస్ దాన్ ఎన్, లెఫ్ట్ వాల్యూ ఎంత 3. ఓకే 3, ఎన్ వాల్యూ 5. కండిషన్ ట్రూ కదా. 3 < 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేయాలి. ఈ అరే ఆఫ్ లెఫ్ట్, ఏఆర్ఆర్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వాల్యూ 3 కదా. ఓకే 3 పొజిషన్లో ఉన్న వాల్యూ 7 గ్రేటర్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ వాల్యూ 1 అంటే 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 2. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఎల్ వాల్యూ చేంజ్ అవ్వాలి. ఇఫ్ బ్లాక్లోకి వచ్చి ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, ఎల్ = లెఫ్ట్ వాల్యూ ఎంత మనకి 3 కదా, అంటే ఎల్ వాల్యూ చేంజ్ అయింది. ఇక్కడ సైడ్ని మనం ఎల్ వాల్యూ 1 అరేంజ్ చేసి మనం 3 అనేది రాసుకుంటున్నాం. ఓకే చేంజ్ అయింది కదా ఎల్ వాల్యూ. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, రైట్ ఎంత 4 < ఎన్ వాల్యూ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి అంటే నెక్స్ట్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే మనకి ఒక కండిషనే కాదు, 2 కండిషన్ ట్రూ అయితేనే కండిషన్ ట్రూ అయినట్టు. ఒకటి ఫాల్స్ అయినా ఇంకా ఎనదర్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ట్రూ అయింది కాబట్టి ఎనదర్ కండిషన్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అది కూడా ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అయినట్టు. ఇప్పుడు ఎరే ఆఫ్ రైట్ అంటే రైట్ వాల్యూ 4 కదా, 4 పొజిషన్లో ఏముంది 3 ఉంది. 3 గ్రేటర్ దాన్ ఎరే ఆఫ్ ఎల్ వాల్యూ 3 పొజిషన్లో 7 ఉంది. కండిషను 3 గ్రేటర్ దాన్ 7 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంక ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఓకే కండిషన్ ఫాల్స్ అయింది కదా. నెక్స్ట్ ఎల్ వాల్యూ 3, ఇఫ్ కండిషన్ చూడండి ఎల్ వాల్యూ 3 ≠ ఐ వాల్యూ ఎంత పైన చూడండి. ఐ వాల్యూ మనం మెథడ్లో ఉన్న పారామీటర్స్లో ఇంట ఐ అని తీసుకున్నాం. ఐ వాల్యూ ఎంత రిసీవ్ చేసుకుంది 1. ఓకే 3 ≠ ఐ వాల్యూ 1. ఓకే కాబట్టి కండిషన్ ట్రూ అయింది. నాట్ ఈక్వలే కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 3, 1 పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అవ్వడానికి ఇక్కడ స్వాపింగ్ లాజిక్ రాసుకున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఈ లాజిక్. ఓకే ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. స్వాప్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 2. ఓకే ఆ 2ని స్వాప్లో అసైన్ చేసాం. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ 1లోకి ఎల్ పొజిషన్ అంటే 3 పొజిషన్లో ఉన్న వాల్యూ ఇక్కడ పొజిషన్స్ మార్చి రాసుకుంటున్నాం. అంటే 1, 3 పొజిషన్సే కాబట్టి రిమైనింగ్ పొజిషన్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకున్నాం. 1, 3 అరే ఆఫ్ 1 పొజిషన్లో 3 పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలంటే 7. ఓకే 7. నెక్స్ట్ అరే ఆఫ్ ఎల్ అంటే ఎల్ వాల్యూ 3 కదా, అరే ఆఫ్ 3 పొజిషన్లో స్వాప్లో ఉన్న వాల్యూ ఎంత 2 అనేది అసైన్ చేయాలి. అరే ఆఫ్ 3 పొజిషన్లో 2 వాల్యూ అసైన్ చేసాం. ఓకే ఇక్కడికి మనకి ఈ లాజిక్ ఇక్కడ వరకు రన్ అయింది. నెక్స్ట్ system.out.println ఐ వాల్యూ ప్రెజెంట్ ఐ వాల్యూ ఎంత 1. ఓకే 1 లెఫ్ట్ ఎంత లెఫ్ట్ 4. ఓకే రైట్ 4 లెఫ్ట్ 3. అబ్జర్వ్ చేయండి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఫైండ్ అవుట్ చేసాం కదా వాల్యూస్, వాటిని డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్ వాల్యూ ఎంత ప్రెజెంట్ సైడ్ని రాసాం చూడండి 3. ఓకే 3 ఈ వాల్యూస్ అన్నీ డిస్ప్లే చేస్తున్నాం. అంటే ఐ అని 1 లెఫ్ట్ 4 రైట్ 4 లెఫ్ట్ 3 లార్జెస్ట్ అని ఎల్ వాల్యూ అంతా 3. ఓకే నెక్స్ట్ ప్రింట్ అరే అని అరేని ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే ఆల్రెడీ మనకి లాజిక్ అంతా మీకు తెలిసిందే కానీ ఒకసారి మళ్ళీ చూద్దాం. అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఒకసారి ప్రింట్ చేయడానికి లాజిక్ రాసుకుంటాం. ఓకే ప్రింట్ చేయడానికి లాజిక్ రాసుకుంటాం. అది ఒకసారి చూద్దాం. అది కూడా ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం నుంచి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అరేని పంపించాం కదా, ప్రింట్ అరేలో ఏ అనేది
ఏ అరే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని అంటే ఈ అరేని రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఏ డాట్లో ఎంత అంటే 5, n వాల్యూ 5. ఓకే, i = 0, ఫర్ లూప్ స్టార్ట్ అయింది, i = 0, 0 n వాల్యూ 5, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి అరే ఆఫ్ 0 పొజిషన్లో ఏముంది, 4 ఉంది, 4 డిస్ప్లే అవుతుంది. మనం ప్రింట్ అని ఇచ్చాం కదా, system.out.print అని ఇచ్చాం, అదే లైన్లో ప్రింట్ అవుతాయి అన్ని వాల్యూస్. ఓకే, ఒక వాల్యూ ప్రింట్ అయిన తర్వాత సమ్ స్పేస్ ప్రింట్ అవ్వడం కోసం డబుల్ కొటేషన్స్లో సమ్ స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ప్రింట్ అయ్యి నెక్స్ట్ అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఈసారి ఎంత, ఐ వాల్యూ ప్రజెంట్ 0 కదా, ఈసారి 1 అవుతుంది. ఐ వాల్యూ 1 5, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మళ్ళీ ఫర్ లూప్లోకి వచ్చి అరే ఆఫ్ 1 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత, 7 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ సమ్ స్పేస్ డిస్ప్లే అయ్యి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఐ వాల్యూ ఈసారి 2 5, కండిషన్ ట్రూ. అరే ఆఫ్ 2 పొజిషన్లో ఏముంది, 5. ఓకే, 5 ఉంది. 5 ప్రింట్ అయ్యి నెక్స్ట్ అదే లైన్లో సమ్ స్పేస్ కూడా డిస్ప్లే అయ్యి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఈసారి ఎంత, 3. ఐ వాల్యూ 3. ఓకే, ఐ వాల్యూ 3 5, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి అరే ఆఫ్ 3 పొజిషన్లో ఏముంది, 7 ఉంది. ఓకే, 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పేస్ ప్రింట్ అయ్యి అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ మళ్ళీ ఇటరేషన్ జరుగుతుంది కదా, ఈసారి ఐ వాల్యూ 4 5, కండిషన్ ట్రూ అయింది. కాబట్టి అరే ఆఫ్ 4లో ఎంత ఉంది, ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. అరే ఆఫ్ 4లో 3 ఉంది. 3 డిస్ప్లే అయ్యి సమ్ స్పేస్ డిస్ప్లే అదే లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈసారి ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఈసారి 5 5, కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, system.out.println, జస్ట్ నెక్స్ట్ లైన్కి కర్సర్ మూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అరే మెథడ్ ఈ విధంగా మనకి జస్ట్ మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి అంతే. ఓకే, నెక్స్ట్ నుంచి మీకు ఎలా డిస్ప్లే అవుతుందో తెలియడం కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నుంచి మీకు ఆల్రెడీ జస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడం. ఓకే, ప్రింట్ అరే మెథడ్లో ఫర్ లూప్ రాసి మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం అంతే. ఓకే, మళ్ళీ ప్రింట్ అరే మెథడ్ ఎక్కడి నుంచి కాల్ చేసాం, heapify నుంచి కదా కాల్ చేసాం. heapify మెథడ్కి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రింట్ అరే మెథడ్ మళ్ళీ రిటర్న్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏముంది, heapify ఆఫ్ ARR అంటే అరేని పంపిస్తున్నాం, n వాల్యూ 5, l వాల్యూ 3 పంపిస్తూ మెథడ్ని కాల్ చేస్తున్నాం. మళ్ళీ ఈ మెథడ్ క్లోజ్ అవ్వాలి అంటే ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే, ఇప్పుడు లాస్ట్ మనం కాల్ చేసే మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే అంటే heapify ఆఫ్ array 5, 3 అనే మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే మనకి ఏ మెథడ్ క్లోజ్ అవుతుంది, heapify ఆఫ్ array 5, 1 ఇక్కడ రాసుకున్నాం. ఫస్ట్లో ఇక్కడ రాసుకున్నాం చూడండి, 1 అని రాసాను చూడు. అక్కడ ఆ మెథడ్ క్లోజ్ అవ్వాలి అంటే లాస్ట్ ఇప్పుడు మనం కాల్ చేసే మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తే మనకి ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయినట్టు, 1 అనే మెథడ్. ఓకే, ఇప్పుడు మనకి రీసెంట్ అరే ఎలిమెంట్స్ ఏంటి, ఇవి కదా కింద ఉన్నవి. కాబట్టి పైన మోడిఫై చేసేద్దాం ఎలిమెంట్స్. కింద అరే ఏమున్నాయో అవే పైన రాసేసి ఇక్కడ ఇది అరేంజ్ చేసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ మెథడ్ కాల్ అవ్వాలి కదా, ఈ 1 అనే మెథడ్లో మళ్ళీ heapify అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్ క్లోజ్ అయితే heapify ఆఫ్ array 5, 3 ఇది పంపిస్తున్నాం, మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, మెథడ్ కాల్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇదే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఈ మెథడ్ కంప్లీట్ చేసుకుంటే 1 అనే మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే మెథడ్కి వస్తుంది. రికర్షన్ ఒక మెథడ్లో ఉంటూ అదే మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇదే మెథడ్లో n వాల్యూ 5,
ఐ వాల్యూ 3. ఓకే, ఇప్పుడు ఎల్ ఈక్వల్ టు ఐ అంటే 3, ఎల్ ఈక్వల్ టు 3. లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ వాల్యూ ఎంత 3 అంటే 6, 6 + 1 7. రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ 3, ఐ వాల్యూ 3 కదా, 6, 6 + 2 8. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ వాల్యూ ఎంత 7 లెస్ దాన్ ఎన్ వాల్యూ ఎంత పైన రిసీవ్ చేసుకుంది 5. కండిషన్ ఫాల్స్ కదా, కాబట్టి ఈ కండిషన్ టోటల్ కండిషన్ ఫాల్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ రైట్ వాల్యూ ఎంత 8 లెస్ దాన్ ఎన్ వాల్యూ 5, కండిషన్ ఫాల్స్. మనం తీసుకున్న సైజ్ కన్నా లెఫ్ట్ రైట్ చైల్డ్ వాల్యూస్ మ్యాక్సిమం అయిపోయినాయి, ఇక మనకి లార్జెస్ట్ అయిపోయినాయి కాబట్టి ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఎల్ వాల్యూ ఎంత 3 నాట్ ఈక్వల్ టు ఐ వాల్యూ 3, కండిషన్ ఫాల్స్ కదా, ఈక్వల్ టు అయినాయి కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఇది కూడా ఫాల్స్ అయింది, కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఇంకా ఎంటర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మెథడ్ క్లోజ్ అయిపోయినట్టే, అంటే హీపిఫై ఆఫ్ array, 5, 3 మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి 1లో కాల్ అయిన ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది అంటే మనకి ఇంకా ఈ 1 మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మెథడ్ ఎక్కడి నుంచి కాల్ అయింది, మనకి సార్ట్ మెథడ్ నుంచి కాల్ అయింది. హీపిఫై ఆఫ్ array, 5, 1 అనే మెథడ్ సార్ట్, ఈ మెథడ్ మనకి సార్ట్ మెథడ్ నుంచి కాల్ అయింది కాబట్టి అక్కడికి రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ మీరు ఆర్డర్లో నోట్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ చూడండి, మళ్ళీ ఇక్కడ సార్ట్ మెథడ్కి రిటర్న్ అయిపోయింది. రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఐ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ప్రజెంట్ ఐ వాల్యూ 1 కదా, ఈసారి ఐ వాల్యూ 1 మైనస్ అంటే 0. ఓకే, ఐ వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ, అంటే ఐ వాల్యూ ఈసారి ఎంత మనకి 0, ఐ ఈక్వల్ టు 0. అయినప్పుడు మళ్ళీ హీపిఫై ఆఫ్ array, ఎన్ వాల్యూ ఎంత 5, ఐ వాల్యూ 0 పంపిస్తూ మెథడ్ కాల్ చేస్తాం. ఓకే, హీపిఫై ఆఫ్ ARR, 5, 0 పంపిస్తూ మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, మెథడ్ హీపిఫై మెథడ్కి కంట్రోల్ మూవ్ అవుతుంది. ఓకే, మనం మెథడ్ కాల్ చేసిన మెథడ్ ఇక్కడ నేను సైన్ రాశాను చూడండి. హీపిఫై ఆఫ్ 2 అని పెట్టి రాశాను కదా, array, 5, 0 మెథడ్ అదే కదా కాల్ చేసాను, సార్టింగ్ మెథడ్ నుంచి ఈ మెథడ్ కాల్ అయింది. ఇప్పుడు array అయితే array ఎలిమెంట్స్ కింద తీసుకున్న array మనకి array రిసీవ్ చేసుకుంది. ఎన్ వాల్యూ 5, ఐ వాల్యూ ఎంత 0. ఓకే, మనం పంపించిన పారామీటర్స్ 5, 0 కదా, కాబట్టి 5, ఎన్ వాల్యూ 5 రిసీవ్ చేసుకుంది, ఐ వాల్యూ 0 రిసీవ్ చేసుకుంది. ఎల్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత 0. ఓకే, ఎల్ ఈక్వల్ టు 0. లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ వాల్యూ 0 కదా, కాబట్టి 0 + 1 అంటే 1. నెక్స్ట్ రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ 0 + 2 2. ఓకే, మనకి లెఫ్ట్ 1 రైట్ 2 అయింది. ఇప్పుడు లెఫ్ట్ అంటే 1, ఇఫ్ కండిషన్ చూడండి 1 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ. ఓకే, ట్రూ అయింది. ఇప్పుడు array ఆఫ్ లెఫ్ట్, ఏఆర్ఆర్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ 1 కదా, 1లో ఎంత ఉంది 7 ఉంది. 7 గ్రేటర్ దాన్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ వాల్యూ ఎంత 0, అంటే 0లో పొజిషన్లో 4 ఉంది వాల్యూ. arrayలో అబ్జర్వ్ చేయండి, 1 పొజిషన్లో 7 ఉంది, గ్రేటర్ దాన్ 0 పొజిషన్లో 4 ఉంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, ఎల్ ఈక్వల్ టు లెఫ్ట్ వాల్యూ ఎంత మనకి 1 కదా, ఆ 1ని ఎల్లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఎల్ వాల్యూ 0 ఎరేస్ అయిపోయి ఇక్కడ 0 ఎరేస్ చేసేస్తున్నాం, 1 అసైన్ చేస్తున్నాం మోడిఫై అయిన వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, రైట్ వాల్యూ ఎంత 2,
2 లెస్ దాన్ n వాల్యూ ఎంత 5 కండిషన్ ట్రూ. ఇప్పుడు ఎరే ఆఫ్ రైట్ అంటే ఎంత, ఎరే ఆఫ్ రైట్ వాల్యూ ఎంత 2 కదా. ఎరే ఆఫ్ 2లో ఏముంది 5 ఉంది. 5 గ్రేటర్ దాన్ ఓకే 5 గ్రేటర్ దాన్ మనకి ఎరే ఆఫ్ ఎల్ అంటే ఎరే ఆఫ్ 1 7. కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎల్ నాట్ ఈక్వల్ టు ఐ. ఎల్ అంటే ఎంత 1, ఐ వాల్యూ 0. కండిషన్ ట్రూ కదా. ట్రూ అయింది కాబట్టి 0 1 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వడం కోసం ఈ స్వాపింగ్ లాజిక్ రాసాం. ఓకే, ఆల్రెడీ మనకి తెలుసు కదా ఎలా ఇంటర్చేంజ్ అయినప్పుడు అంటే మనకి 0 1 పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇక్కడే డైరెక్ట్గా చూడండి స్వాప్ ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 0 కదా. 0 పొజిషన్లో ఏముంది 4ని స్వాప్లోకి అసైన్ చేసాం. నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ వాల్యూ 0 పొజిషన్లో ఎల్ వాల్యూ ఎంత 1 కదా. ఏఆర్ఆర్ ఆఫ్ 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 7 వాల్యూ తెచ్చి 0 పొజిషన్లో అసైన్ చేస్తున్నాం. ఇక్కడ పైన ఉన్న అరేలోనే మోడిఫై చేసేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 0 పొజిషన్లో అరే ఆఫ్ 1 పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి ఎంత 7. ఓకే, నెక్స్ట్ అరే ఆఫ్ ఎల్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ అంటే 1 కదా. 1 పొజిషన్లో స్వాప్లో ఉన్న వాల్యూ ఎంత 4ని అసైన్ చేయాలి. ఓకే, అరే ఆఫ్ 1 పొజిషన్లో మనం 4ని అసైన్ చేయాలి. ఇలా మోడిఫై అయిన అరే వచ్చింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ప్రెజెంట్ 0. ఓకే, రైట్ ఎంత 2, లెఫ్ట్ ఎంత 1, ఎల్ వాల్యూ ఎంత 1. ఓకే, ఎల్ వాల్యూ 1. ఇప్పుడు ఈ వాల్యూస్ ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఈ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. ప్రింట్ అరే అని మనకి ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ అరే మెథడ్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ప్రీవియస్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది చూసాం కదా. జస్ట్ ప్రింట్ అరేని ప్రింట్ చేసే లాజిక్కే ఉంటుంది, రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ ప్రీవియస్ ఇటరేషన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు 7 4 5 2 3 మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్ కదా, అవి డిస్ప్లే అవుతాయి. ఓకే, మీరు అవి డిస్ప్లే అయినట్టు ఇక్కడ మనం 7 4 5 2 3 డిస్ప్లే అవుతాయి ప్రింట్ అరే మెథడ్ కాల్ అయినప్పుడు. నెక్స్ట్ ఆ మెథడ్ తర్వాత మనకి ఏమవుతుంది, హీపిఫై మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, హీపిఫై ఆఫ్ అరే ప్రెజెంట్ ఉన్న అరే ఏంటి 7 4 5 2 3 కదా. నెక్స్ట్ ఎన్ వాల్యూ 5, ఎల్ వాల్యూ ఎంత 1, అంటే ఈ మెథడ్ మనకి కాల్ అవుతుంది. మనకి హీపిఫై సెకండ్ అని స్టార్ట్ అయ్యాం కదా. అరే 5 0 మెథడ్లో లాస్ట్లో ఇప్పుడు మనం కాల్ చేసే మెథడ్ ఏంటి, ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్లో మనం కాల్ చేసే మెథడ్ హీపిఫై. మళ్ళీ ఆ మెథడ్లో ఉంటూ అదే మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఓకే, హీపిఫై ఆఫ్ మనం ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, అరే 5 ఎన్ వాల్యూ 5 ఎల్ వాల్యూ 1. ఈ మెథడ్ కంప్లీట్గా రన్ అయిపోతే మనకి సెకండ్ మెథడ్ 2 అని పెట్టాను కదా, ఆ మెథడ్ క్లోజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఇప్పుడు లాస్ట్ ఉన్న మెథడ్ కాల్ అవుతుంది, అంటే మళ్ళీ ఇదే మెథడ్ మనకి కాల్ అవుతుంది కాబట్టి డెఫినేషన్ ఇదే కదా. లాస్ట్ కాల్ చేసే మెథడ్కి డెఫినేషన్ ఇదే, అంటే రికర్షన్ కాబట్టి మళ్ళీ ఇదే మెథడ్కి వచ్చి రన్ అవ్వాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హీపిఫై మెథడ్ మనకి 2 అనే మెథడ్లో మళ్ళీ కిందన అదే మెథడ్లో మళ్ళీ హీపిఫై మెథడ్ ఏఆర్ఆర్ 5 1 అనే మెథడ్ కాల్ అవుతుంది కదా. కాబట్టి ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయితే పైన ఉన్న 2 అనే మెథడ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకి అరే అంటే ఈ ఎలిమెంట్స్ని మనకి పైన సైడ్ ఉన్న అరే ఎలిమెంట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎన్ వాల్యూ 5 రిసీవ్ చేసుకుంటుంది, ఐ వాల్యూ 1 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు ఐ అంటే 1 కదా. ఓకే, ఎల్ ఈక్వల్ టు ఐ అంటే 1 సైన్ రాసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ ఈక్వల్ టు 2 × 1 అంటే 2 2 + 1 అంటే 3. ఓకే, రైట్ ఈక్వల్ టు 2 × 1 అంటే 2 2 + 2 అంటే 4.
ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ చూడండి. లెఫ్ట్ అంటే 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్ కూడా కంపల్సరీ చెక్ చేయాలి. ఏంటి? ఎరే ఆఫ్ లెఫ్ట్ అంటే 3, ఎరే ఆఫ్ 3 అంటే 2. ఎరేలో చూడండి, ఎరే ఆఫ్ 3 పొజిషన్లో ఏముంది? 2 ఉంది. గ్రేటర్ దాన్ ఎరే ఆఫ్ ఎల్ పొజిషన్, ఎల్ వాల్యూ 1 పొజిషన్లో ఏముంది? 4 ఉంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది కంట్రోల్. నెక్స్ట్ రైట్ వాల్యూ ఎంత? 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఎరే ఆఫ్ రైట్ వాల్యూ ఎంత? 4 పొజిషన్లో ఏముంది? 3 ఉంది. 3 గ్రేటర్ దాన్ ఎరే ఆఫ్ ఎల్ వాల్యూ 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 4. ఇది కూడా కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈసారి ఎల్ నాట్ ఈక్వల్ టు ఐ. ఎల్ వాల్యూ ఎంత? 1. ఓకే, ఐ వాల్యూ 1 నాట్ ఈక్వల్ కాదు కదా, కండిషన్ ఫాల్స్. ఇప్పుడు కంప్లీట్గా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ లైన్ ఇంకేమీ లేదు కాబట్టి హీపిఫై మెథడ్ క్లోజ్ అయింది. హీపిఫై ఏ మెథడ్ ఇది? ఎరే 5, 1 అంటే ఈ మెథడ్ కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ ఈ మెథడ్ అయిపోయింది కాబట్టి సైన్ని టిక్ పెట్టాను చూడండి. ఓకే, ఆ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది కాబట్టి పైన ఉన్న సెకండ్ 2 అని రాసుకున్నాం కదా, ఆ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే. ఓకే, ఇక్కడతోటి హీపిఫై ఆఫ్ ఎరే 5, 0 అనే మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది. కాబట్టి మళ్ళీ ఎక్కడి నుంచి కాల్ అయింది? ఈ మెథడ్ సార్ట్ మెథడ్ నుంచి కాల్ అయింది కాబట్టి మనకి అక్కడికి కంట్రోల్ మూవ్ అవుతుంది. మెథడ్ మళ్ళీ అక్కడికే రిటర్న్ అవుతుంది. ఇప్పుడు వాల్యూస్ ఏమొచ్చినాయి? హీపిఫై మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ ఈక్వల్ టు 0 హీపిఫై ఆఫ్ ఎరే 5, 0 మెథడ్కి వాల్యూ మనకి ఎరే వాల్యూస్ ఎలా చేంజ్ అయినాయి? 7, 4, 5, 2, 3 కింద చేంజ్ అయినాయి. ఇక్కడ రాసుకున్నాం, అబ్జర్వ్ చేయండి. ఈసారి ఫర్ లూప్లో ఐ వాల్యూ ప్రజెంట్ 0 ఉంది కదా, నెక్స్ట్ -1 అవుతుంది. ఐ మైనస్ అంటే -1 అవుతుంది. -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ system.out.println // ఉన్నాయి కదా, /n అంటే న్యూ లైన్స్ 2 లైన్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, 2 లైన్స్కి ప్రింట్ ఇచ్చాం, న్యూ లైన్స్ తీసుకుంటుంది. ఓకే, అవుట్పుట్ స్క్రీన్లో 2 లైన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు n-1. n-1 అంటే మనకి n వాల్యూ 5 కదా, 5 - 1 4. ఓకే, 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి మనకి ఐ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఐ వాల్యూ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఐ వాల్యూ ఎంత? 4 డిస్ప్లే అయ్యి అంటే మనకి చూడండి 0 పొజిషన్లో వాల్యూ ఐ అంటే 4 పొజిషన్లో వాల్యూ ఇంటర్చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఐ ఈక్వల్ టు 4 అయినప్పుడు మనకి ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఐ ఈక్వల్ టు 4 అయినప్పుడు వాల్యూస్ ఏమవుతున్నాయి? 0, 4 లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ అంటే సార్టింగ్లోకి వస్తున్నాయి మనకి. ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 పొజిషన్లో ఏముంది? 0, 1, 2, 3, 4. ఓకే, 0 పొజిషన్లో 7 ఉంది. 7 అనేది టీలో అసైన్ చేసాం. ఏ ఆఫ్ 0 అంటే 0 పొజిషన్లో ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 4 కదా, 4 పొజిషన్లో ఏముంది? 3 ఉంది. ఓకే, 0 పొజిషన్లో 3 అంటే అసైన్ అయింది. నెక్స్ట్ ఎరే ఆఫ్ ఐ వాల్యూ 4 కదా, 4 పొజిషన్లో టీ అంటే 7 అసైన్ అయింది. ఓకే, 0 పొజిషన్లో 3, 4 పొజిషన్లో 7 అసైన్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి 0, 4 పొజిషన్లో వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వగా సైన్ని రాసుకున్నాం చూడండి. అరే 3, 4, 5, 2, 7 ఆ విధంగా వచ్చినాయి. ఓకే,
నెక్స్ట్ ప్రింట్ అరే అని ఒకసారి 3 4 5 2 7 ప్రింట్ చేసేస్తాయి. ఎలా ప్రింట్ అరే మెథడ్ ఏ విధంగా రన్ అవుతుంది అన్నది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సేమ్ అదేవిధంగా అరేని పాస్ చేస్తున్నాం కాబట్టి అరేని అక్కడ రిసీవ్ చేసుకుని అరే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ హీపిఫై ఆఫ్ ఏఆర్ఆర్ ఐ 0. ఓకే, ఐ వాల్యూ ఎంత ఈసారి 4. మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఐ ఈక్వల్ టు 4 అయినప్పుడు మళ్ళీ ఈ మెథడ్ హీపిఫై మెథడ్ కాల్ అవుతుంది. హీపిఫై ఆఫ్ ఏఆర్ఆర్ ఐ వాల్యూ 4 కదా, 4 0 మెథడ్ కాల్ అవుతుంది. అంటే మళ్ళీ హీపిఫై మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. ఓకే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎరేలో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, 3 4 5 2 7. 7 అనేది మ్యాక్సిమం ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది కాబట్టి అది కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని హీపిఫై చేసుకోవాలి. ఓకే, చేసుకోవాలని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. కాబట్టి 3 4 5 2ని హీపిఫై చేయడానికి ఇప్పుడు హీపిఫై మెథడ్ కాల్ చేసాం. ఎరే 4 0. ఓకే, ఇక్కడ ఎరే అంటే ఎరే ఎలిమెంట్స్ ఇవన్నీ రిసీవ్ చేసుకుంటుంది. ఎన్ వాల్యూ 4 రిసీవ్ చేసుకుంటుంది, ఐ వాల్యూ 0 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు ఐ వాల్యూ 0 కదా, ఎల్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లెఫ్ట్ ఈక్వల్ టు 2 × 0 + 1 అంటే 0, 0 + 1 అంటే 1. ఓకే, రైట్ ఈక్వల్ టు 2 × 0 + 2 అంటే 2. ఓకే, ఇఫ్ లెఫ్ట్ లెస్ దాన్ ఎన్, లెఫ్ట్ వాల్యూ 1, ఎన్ వాల్యూ ఎంత 4, కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఎరే ఆఫ్ లెఫ్ట్ అంటే 1 కదా. ఎరే ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ వేసుకుంటే ఎరే ఆఫ్ లెఫ్ట్ అంటే 1 కదా, 1 పొజిషన్లో ఏముంది 4 గ్రేటర్ దాన్. ఎరే ఆఫ్ ఎల్ అంటే 0 పొజిషన్లో 3, కండిషన్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఎల్ ఈక్వల్ టు లెఫ్ట్ అంటే ఇప్పుడు ఎంత మనకి 1 కదా, ఇప్పుడు ఎల్ వాల్యూ 1 కింద చేంజ్ అవ్వాలి. 0 అరేస్ చేస్తాం, 1 అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, రైట్ లెస్ దాన్ ఎన్, రైట్ వాల్యూ ఎంత 2, ఎన్ వాల్యూ 4. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎరే ఆఫ్ 2, రైట్ వాల్యూ 2 కదా, ఎరే ఆఫ్ 2లో 5 ఉంది, 5 గ్రేటర్ దాన్. ఓకే, ఎరే ఆఫ్ ఎల్ అంటే 1 కదా, 1 పొజిషన్లో 4 ఉంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎల్ ఈక్వల్ టు రైట్ వాల్యూ ఎంత 2. ఓకే, ఎల్ వాల్యూ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఎల్ వాల్యూ 2. ఇప్పుడు ఇఫ్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఐ అంటే ఎల్ వాల్యూ 2 నాట్ ఈక్వల్ టు ఐ వాల్యూ 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకేమవ్వాలి, 2 0 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు స్వాప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ 0 కదా, 0 పొజిషన్లో ఏముంది 3 అనేది స్వాప్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే 0 పొజిషన్లో ఏఆర్ఆర్ ఎల్ అంటే ఆఫ్ ఎల్ అంటే 2 పొజిషన్లో వాల్యూ ఎంత 5ని 0 పొజిషన్లో స్టోర్ చేసాం. అంటే ఇక్కడ మాడిఫై చేసేయండి, 0 పొజిషన్లో మనం 5ని 2 పొజిషన్లో ఉన్న వాల్యూని స్టోర్ చేయాలి, అంటే 5 అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఎల్ వాల్యూ ఎంత 2 ఈక్వల్ టు స్వాప్ వాల్యూ 3. ఓకే, మనం ఎరే ఆఫ్ 2లో 3 వాల్యూని అసైన్ చేయాలి. ఓకే, 3 ఇప్పుడు అసైన్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏంటి, ఒకసారి ఐ వాల్యూని డిస్ప్లే చేయాలి. ఐ వాల్యూ ఎంత మనకి 0, నెక్స్ట్ రైట్ ఎంత 2, లెఫ్ట్ 1. ఓకే, ఎల్ వాల్యూ 2. ఓకే, ఎల్ వాల్యూ 2. ప్రింట్ ఎరేని ఒకసారి 5 4 3 2 7 ఎరే ఎలిమెంట్స్ ఏమున్నాయి అవన్నీ డిస్ప్లే చేస్తుంది. ప్రింట్ ఎరే మెథడ్ కాల్ అవుతుంది, ఎరేని పంపిస్తున్నాం, ఎరేని అక్కడ రిసీవ్ చేసుకొని ఎరే ఎలిమెంట్స్ అన్నిటిని డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, ప్రింట్ మెథడ్ ఆల్రెడీ మీకు ఎలా రన్ అవుతుందో చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఎగ్జిక్యూషన్ చూపించట్లేదు, రన్ చేసి చూపించట్లేదు. ఓకే, సేమ్ 5 4 3 2 7 డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ మెథడ్ ఏముంది, హీపిఫై ఆఫ్ ఎరే ఎన్ వాల్యూ 4 ఎల్ వాల్యూ 2.
ఓకే, మళ్ళీ ఈ మెథడ్ హీపిఫై మెథడ్లోనే మళ్ళీ అగైన్ హీపిఫై మెథడ్ కాల్ అవుతుంది. మనకి ఈ లాస్ట్ లైన్ ఉన్న మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే మనకు ఫస్ట్ మనం కాల్ చేసిన మెథడ్ ఏంటి, హీపిఫై ఆఫ్ array, 4, 0 మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవచ్చు హీపిఫై ఆఫ్ array, 4, 2. ఓకే, ఈ మెథడ్ క్లోజ్ అయితే పైన ఉన్న మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఈ మెథడ్లో ఉంటే ఇదే మెథడ్ని కాల్ చేస్తుంది కాబట్టి మనకి ఇదే మెథడ్ మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసుకుని, అంటే నెక్స్ట్ ఏంటి 4, 2 తీసుకుంటుంది లాస్ట్ వాల్యూస్. ఓకే, ఎరే పైన ఉన్న ఎరేని పంపిస్తున్నాం, మనకి n వాల్యూ 4, l వాల్యూ 2 పంపిస్తూ ఇదే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హీపిఫై ఆఫ్ array, 4 అంటే 4 n రిసీవ్ చేసుకుంటుంది, 2ని i రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు l ఈక్వల్ టు i అంటే i వాల్యూ 2 కదా, l వాల్యూ 2. లెఫ్ట్ ఈక్వల్ టు i వాల్యూ 2 కదా, 2 × 2 4, 4 + 1 5. ఓకే, నెక్స్ట్ i వాల్యూ 2 కదా, 2 × 2 4, 4 + 2 6. ఓకే, 5, 6 వచ్చినాయి. లెఫ్ట్ రైట్ వాల్యూస్ 5, 6 వచ్చినాయి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చూడండి, లెఫ్ట్ వాల్యూ ఎంత 5 లెస్ దాన్ n వాల్యూ ఎంత మనకి పైన రిసీవ్ చేసుకుంది 4, కాబట్టి కండిషన్ ఫాల్స్. 5 less than 4 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎనదర్ కండిషన్, ఇంకా ఇఫ్కి లాజికల్ అండ్ ఉపయోగించి ఎనదర్ కండిషన్ రాసుకున్నాం, అది ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ ఎనదర్ ఇఫ్ కండిషన్కి వెళ్ళిపోతుంది. ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, రైట్ వాల్యూ 6, n వాల్యూ 4. ఓకే, 6 less than 4 కండిషన్ ఫాల్స్. మళ్ళీ ఫాల్స్ అయింది కాబట్టి ఇది కూడా టోటల్ కండిషన్ ఫాల్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ l వాల్యూ ఎంత 2, i వాల్యూ ఎంత 2. మనకి నాట్ ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఇది కూడా కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ లైన్ ఇంకేమీ లేదు, మెథడ్ క్లోజ్ అయింది. అంటే హీపిఫై ఆఫ్ array, 4, 2 ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది. అంటే నేను టిక్ పెడుతున్నాను, అబ్జర్వ్ చేయండి, ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఈ మెథడ్ క్లోజ్ అయితే పైన ఉన్న మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే అని చెప్పుకున్నాం కదా. అది ఏ మెథడ్, హీపిఫై ఆఫ్ array, 4, 0. ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పుడు మనకి వాల్యూస్ 5, 4, 3, 2, 7 ఉన్నాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, సార్ట్ మెథడ్కి రిటర్న్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి లాస్ట్లో హీపిఫై ఆఫ్ array, i వాల్యూ 4, 0 మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది 5, 4, 3, 2, 7 కదా. మనకి ఇక్కడ డ్రా చేయవచ్చు, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనకి అవుట్పుట్ i = 4 అయినప్పుడు హీపిఫై మెథడ్ లాస్ట్లో ఉన్న హీపిఫై మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది అవుట్పుట్ 5, 4, 3, 2, 7 సైన్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవ్వాలి, ఫర్ లూప్ i వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి. i వాల్యూ ప్రీవియస్ 4 ఉంది కదా, ఇప్పుడు i మైనస్ అంటే 3 అవుతుంది. ఓకే, 3 > 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి i వాల్యూ ఒకసారి డిస్ప్లే అవుతుంది. system.out.println i అని 3ని డిస్ప్లే చేసాం. నెక్స్ట్ 0 పొజిషన్లో ఉన్న వాల్యూ 3 పొజిషన్లో ఉన్న వాల్యూ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, మనం ఇక్కడ 0 t = a of 0. a of 0లో ఎంత ఉంది, రీసెంట్ array ఎక్కడ ఉంది అది చూడండి. ఓకే, లాస్ట్ రాసుకునే array చూసుకోండి. array of 0లో 5 ఉంది. ఓకే, నెక్స్ట్ array of 0, array of 1, i వాల్యూ ఎంత 3 కదా, 3 పొజిషన్లో ఏముంది 2 ఉంది. ఓకే, నెక్స్ట్ array of i అంటే 3 పొజిషన్లో t వాల్యూ ఎంత 5. ఓకే, మోడిఫై చేస్తున్నాం. ఈ విధంగా i = 3 మనకి 3 అయినప్పుడు, ఓకే
అంటే ఆల్రెడీ రిమైనింగ్ ఎలిమెంట్స్ని హీపిఫై చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చేసింది 5 అనేది రూట్లోకి వచ్చింది కాబట్టి మనకి మళ్ళీ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లోకి ఆ వాల్యూ మనం ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, 2 ఎలిమెంట్స్ అప్పుడు సార్టింగ్లోకి వచ్చేసినట్టు అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 2 4 3 5 7 వచ్చేసినాయి కదా, లాస్ట్ 2 ఎలిమెంట్స్ సార్టింగ్ అయిపోయినాయి. ఒకసారి ప్రింట్ అరే మెథడ్ కాల్ చేసి మనం ఈ 2 4 3 5 7 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసాం. ఓకే, ప్రింట్ అరే మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి అరేని పంపిస్తున్నాం, పంపించి ఈ వాల్యూస్ అన్నీ డిస్ప్లే చేసాం. ప్రింట్ అరే మెథడ్ ఎలా రన్ అవుతుందో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆ విధంగా రన్ అవుతుంది. నెక్స్ట్ హీపిఫై మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, i = 3 అయినప్పుడు హీపిఫై మెథడ్ కాల్ అవుతుంది. హీపిఫై ఆఫ్ అరే కామా i వాల్యూ 3 కామా 0. ఓకే, ఇక్కడ మెథడ్ హీపిఫై మెథడ్ కాల్ అయ్యి మనకి ఇక్కడ సైన్ని రాసుకుందాం మెథడ్ కాల్ అవుతున్నట్టు. మనకి కంట్రోల్ ఎక్కడికి మూవ్ అవుతుంది, హీపిఫై మెథడ్కి డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. మెథడ్ కాల్ అయినప్పుడు మెథడ్ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. అరే కామా 3 కామా 0 పారామీటర్స్ పంపిస్తూ మెథడ్ని కాల్ చేసాం. మెథడ్ డెఫినేషన్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కాల్ చేసిన మెథడ్ పైన రాసుకున్నాం హీపిఫై ఆఫ్ అరే కామా 3 కామా 0. ఇంకా అరే కింద రాసుకున్నాం, అరే ఎలిమెంట్స్ అన్నీ రాసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ 3 అంటే n 3 రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనం ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ సార్టింగ్లోకి లాస్ట్ 2 ఎలిమెంట్స్ వచ్చేసినాయి కాబట్టి రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ మనం సార్టింగ్లో పెట్టాలి, 3 ఎలిమెంట్సే, 0 ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్. ఓకే, ఆ వాల్యూస్ 3 వరకు మాత్రమే, అంటే 0 నుంచి 2 వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 కాబట్టి n వాల్యూ 3 అయింది. నెక్స్ట్ i వాల్యూ ఎంత పంపించాం, 0 పంపించాం, i రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, మనకి అక్కడ 0 i వాల్యూ 0 కాబట్టి 0 రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ l = i అంటే 0. ఓకే, l వాల్యూ 0, l వాల్యూ 0. నెక్స్ట్ లెఫ్ట్ ఈక్వల్ టు 2 × 0 అంటే 0 + 1 అంటే 1. ఓకే, నెక్స్ట్ రైట్ ఈక్వల్ టు 2 × 0 అంటే 0, 0 + 2 అంటే 2. లెఫ్ట్ అంటే ఇప్పుడు 1, 1 లెస్ దాన్ n వాల్యూ 3, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎండర్ కండిషన్ కంపల్సరీ చెక్ చేయాలి. అరే ఆఫ్ లెఫ్ట్ అంటే 1 కదా, అరే ఆఫ్ 1లో ఎంత ఉంది 4 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ l వాల్యూ 0 కదా, 0లో ఎంత ఉంది 2, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి l = లెఫ్ట్. లెఫ్ట్ ఎంత ఉంది 1 కదా, 1, l వాల్యూ ఇప్పుడు 1 అయింది కాబట్టి సైడ్ని 0 ఎరేస్ చేసి 1 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, రైట్ వాల్యూ 2 లెస్ దాన్ n వాల్యూ 3, కండిషన్ ట్రూ అయింది కాబట్టి అరే ఆఫ్ రైట్ ఎంత, అరే ఆఫ్ 2 ఎంత 3 గ్రేటర్ దాన్ అరే ఆఫ్ l అంటే 1 కదా, 1 పొజిషన్లో ఉన్న వాల్యూ 4, కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు, ఇంకా నెక్స్ట్ ఇఫ్ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. l వాల్యూ 1 నాట్ ఈక్వల్ టు i వాల్యూ ఎంత 0 కాబట్టి కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 1 0లో ఉన్న వాల్యూస్ స్వాపింగ్ అవ్వాలి. ఓకే, ఏఆర్ఆర్ స్వాప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ i వాల్యూ 0 కదా, 0 పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత 2 అనేది స్వాప్లోకి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 0, i వాల్యూ 0 కదా, 0 పొజిషన్లో ఈక్వల్ టు ఏం రాసాం, ఏఆర్ఆర్ ఆఫ్ l వాల్యూ 1 పొజిషన్లో ఏముంది 4 ఉంది, అంటే 0 పొజిషన్లో 4ని అసైన్ చేయాలి. ఓకే, మనం 0 పొజిషన్లో 2ని ఎరేస్ చేసేసి 4ని అసైన్ చేసేస్తున్నాం. ఇక్కడే మోడిఫై చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ లైన్ అబ్జర్వ్ చేయండి, ఏఆర్ఆర్ ఆఫ్ l వాల్యూ ఎంత 1లో స్వాప్ వాల్యూ ఎంత 2 అసైన్ చేయాలి, అంటే 1 పొజిషన్లో 4 ఎరేస్ చేసి 2 అసైన్ చేయాలి. ఓకే, స్వాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ i వాల్యూ ఒకసారి డిస్ప్లే చేయాలి. i వాల్యూ ఎంత 0, i వాల్యూ 0. నెక్స్ట్ i వాల్యూ 0. నెక్స్ట్ రైట్ ఈక్వల్ టు ఎంత మనకి 2, లెఫ్ట్ ఈక్వల్ టు 1,
ఇవన్నీ L ఈక్వల్ టు 1 ఇవన్నీ ఒకసారి డిస్ప్లే చేసాం. డిస్ప్లే స్టేట్మెంట్లో ఈ వాల్యూస్ అన్నీ డిస్ప్లే చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అరే మెథడ్ కాల్ చేసి 4 2 5 3 7 అరే ఎలిమెంట్స్ అన్నిటిని ఒకసారి డిస్ప్లే చేసాం. నెక్స్ట్ మెథడ్ ఏముంది, హీపిఫై ఆఫ్ అరే కామా n వాల్యూ ఎంత 3 కామా l వాల్యూ 1 మెథడ్ కాల్ అవ్వాలి. మెథడ్ కాల్ అయితే మన పైన కాల్ చేసిన మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. మనకు మెథడ్ క్లోజ్ అవ్వడానికి ఇంకా ఒక లైనే ఉంది, అదేంటి, మళ్ళీ ఇదే మెథడ్ని కాల్ చేస్తున్నాం, అది ఇక్కడ రాసుకుంటున్నాం. హీపిఫై ఆఫ్ అరే కమా n అంటే 3 కమా l అంటే 1. ఓకే, ఈ మెథడ్ మళ్ళీ ఇదే మెథడ్ని కాల్ చేస్తుంది కదా, ఈ మెథడ్లో ఉంటూ ఇదే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఈ లాస్ట్ని మనం ఇప్పుడు కాల్ చేసే మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే పైన కాల్ చేసిన మెథడ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, అరే కామా 3 కామా 0 మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మెథడ్ కాల్ చేసినప్పుడు అరే అంటే ఈ సేమ్ సైన్ ఉన్న అరే ఎలిమెంట్స్ని రిసీవ్ చేసుకుంటుంది అరే. నెక్స్ట్ n వాల్యూ 3 రిసీవ్ చేసుకుంటుంది, i వాల్యూ 1 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏంటి, l ఈక్వల్ టు i అంటే ఈసారి 1. ఓకే, లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 ఎంత 3. నెక్స్ట్ రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 2 అంటే ఎంత, మనకి 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 2 అంటే 4. ఓకే, నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, లెఫ్ట్ లెస్ దాన్ n. ఓకే, ఇప్పుడు l వాల్యూ సైన్ రాసుకుందాం, ఎంత ఉంది, i వాల్యూ 1 కదా. ఓకే, లెఫ్ట్ అంటే ఎంత 3 వచ్చింది, 3 లెస్ దాన్ n వాల్యూ ఎంత, n వాల్యూ ఎంత రిసీవ్ చేసుకుంటుంది 3. కండిషన్ ఫాల్స్, ఒకటి ఫాల్స్ అయినా టోటల్ కండిషన్ ఫాల్స్. రైట్ 4, n వాల్యూ 3, కండిషన్ ఫాల్స్. 4 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్సే కదా, కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవ్వవు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటి, l వాల్యూ 1 i వాల్యూ 1, కండిషన్ ఫాల్స్. నాట్ ఈక్వల్ కాదు కదా, ఈక్వల్ టు ఈక్వల్ అవుతుంది, కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ తీసుకున్నాం కాబట్టి ఈ కండిషన్ కూడా ఫాల్స్, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ లైన్స్ ఏమీ లేవు కాబట్టి మెథడ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా హీపిఫై ఆఫ్ అరే కామా 3 కామా 1 మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ పైన ఉన్న మెథడ్ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి రిటర్న్ అవుతుంది, కంట్రోల్ సార్ట్ మెథడ్కి రిటర్న్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్స్ ఏమున్నాయి, 4 2 3 5 7 ఉన్నాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకి i ఈక్వల్ టు 3 అయినప్పుడు హీపిఫై ఆఫ్ అరే కామా 3 కామా 0 కాల్ అయినప్పుడు 4 2 3 5 7 వచ్చినాయి, ఇక్కడ రాసుకున్నాం కిందన, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు i ఈక్వల్ టు 3 అయినప్పుడు ఫర్ లూప్ కంప్లీట్గా క్లోజ్ అయినది కదా. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ డిక్రిమెంట్ అవ్వాలి. ఈసారి i వాల్యూ మైనస్ మైనస్ చేస్తే 3 మైనస్ మైనస్ అంటే 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి లోపలికి వచ్చి i వాల్యూ ఒకసారి 2ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ t ఈక్వల్ టు ARR ఆఫ్ 0 పొజిషన్లో ఏముంది చూడండి, కిందన మనం రీసెంట్ అరే చూసుకోవాలి ఎప్పుడు కూడా. 4 ఉంది, 0 పొజిషన్లో 4 ఉంది, 4ని టీలో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఓకే, మనకి ఎందుకు అంటే 4 అనేది మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ రూట్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాక్సిమం లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లోకి మనకి అంటే 5 7కి ఆల్రెడీ సార్టింగ్ అయిపోయినాయి. నెక్స్ట్ పొజిషన్ ఏంటి, లాస్ట్ నుంచి మనకి ఇండెక్స్ నెంబర్ 2లోకి స్వాపింగ్ జరగాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు i వాల్యూ ఎంత, 0, i వాల్యూ 2. అరే ఆఫ్ 0లో అరే ఆఫ్ 2 పొజిషన్లో ఏముంది, మనకి 3 ఉంది, 3 అసైన్ చేయాలి. ఓకే, అబ్జర్వ్ చేయండి, t ఈక్వల్ టు అరే ఆఫ్ 0 పొజిషన్లో ఎంత ఉంది, 4ని అసైన్ చేసాం, టీలో 4ని అసైన్ చేసాం. అరే ఆఫ్ 0 పొజిషన్లో అరే ఆఫ్ i అంటే 2, అరే ఆఫ్ 2 పొజిషన్లో వాల్యూ 3ని అరే ఆఫ్ 0 పొజిషన్లో అసైన్ చేయాలి. ఓకే, i ఈక్వల్ టు 2 అయినప్పుడు మనకి నెక్స్ట్ అరే ఆఫ్ i అంటే 2 కదా, 2లో టీని అసైన్ చేయాలి అంటే 4.
ఓకే, ఇప్పుడు ఎరేని డ్రా చేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ స్వాపింగ్ జరిగినాయి కదా, జరిగిన i = 2 అయినప్పుడు రాసుకున్నాం చూడండి. మనకి ఏ విధంగా స్వాపింగ్ జరిగినాయి ఆ ఎలిమెంట్స్ ఈ విధంగా వచ్చినాయి. 3 2 4 5 7 వచ్చినాయి. ఇంకా లాస్ట్ 3 ఎలిమెంట్స్ సార్టింగ్లోకి వచ్చేసినాయి. ఇంకా మనం హీపిఫై ఏం చేయాలి, 3 2కి చేయాలి. ఒకసారి ప్రింట్ అరే మెథడ్ ఉపయోగించి 3 2 4 5 7 డిస్ప్లే చేస్తాం. ఓకే, నెక్స్ట్ హీపిఫై ఆఫ్ ఎరే కామా i వాల్యూ ఎంత 2, 0 మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ హీపిఫై ఆఫ్ ఎరే 2, 0 మెథడ్ కాల్ చేసినప్పుడు మెథడ్ డెఫినేషన్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మన షార్ట్ మెథడ్ కాల్ చేసాం కదా, i = 2 అయినప్పుడు హీపిఫై మెథడ్ కాల్ చేసాం, అది ఇక్కడ రాసుకున్నాం. పైన అబ్జర్వ్ చేయండి. హీపిఫై ఆఫ్ ఎరే 2, 0 అంటే ఎరే అంటే సేమ్ ఎరేని ఇక్కడ రాసుకున్నాం. ఎర్రర్ రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ n వాల్యూ 2 రిసీవ్ చేసుకుంటుంది, i వాల్యూ 0 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ l = i అంటే 0. ఓకే, l = 0 సైన్ రాసుకున్నాం. లెఫ్ట్ = 2 × 0 అంటే 0 + 1 అంటే ఎంత 1. ఓకే, రైట్ 2 × 0 అంటే 0 + 2 2. ఓకే, లెఫ్ట్ వాల్యూ ఎంత 1 లెస్ దాన్ n వాల్యూ 2. పైన అబ్జర్వ్ చేయండి, n వాల్యూ 2 కదా, పారామీటర్ కింద రాసుకున్నాం కదా. ఓకే, 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎరే ఆఫ్ లెఫ్ట్ వాల్యూ ఎంత మనకి 1 కదా. ఎరే ఆఫ్ 1లో ఎంత ఉంది 2 ఉంది. 2 గ్రేటర్ దాన్ ఎరే ఆఫ్ l అంటే 0 పొజిషన్లో ఉన్న వాల్యూ 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వదు. నెక్స్ట్ ఇఫ్కి వస్తుంది. రైట్ ఎంత, రైట్ వాల్యూ 2 లెస్ దాన్ n వాల్యూ 2 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. l వాల్యూ ఎంత 0, i వాల్యూ 0 నాట్ ఈక్వల్ కాదు కదా, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంక ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, టోటల్గా హీపిఫై మెథడ్ క్లోజ్ అయిపోయి కంట్రోల్ సార్ట్ మెథడ్కి రిటర్న్ అవుతుంది. మనకి హీపిఫై ఆఫ్ ఎరే అంటే ఎరే 2, 0 మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఎరేలో ఏ విధమైన మోడిఫికేషన్స్ జరగలేదు కాబట్టి సేమ్ ఇవే ఉన్నాయి, 3 2 4 5 7 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ క్లోజ్ అయింది కదా, ఫర్ లూప్ క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ i వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి. i వాల్యూ ఈసారి 1 అవుతుంది. ఈసారి i వాల్యూ 1, 2 మైనస్ అంటే 1 కదా. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. i వాల్యూ ఒకసారి డిస్ప్లే చేసాం 1ని. నెక్స్ట్ t = ఎరే ఆఫ్ 0. ఎరే ఆఫ్ 0లో ఎంత ఉంది చూడండి, ఇక్కడ i వాల్యూ 0. ఇక్కడ i = 2 దగ్గర ఒక ఎరే ఉంది కదా, అదే చూసుకోవాలి, ఆ వాల్యూస్నే చూసుకోవాలి. మనకి ఇంకేమీ చేంజెస్ జరగలేదు కాబట్టి 0 పొజిషన్లో 3 ఉంది. ఓకే, 3ని టీలో అసైన్ చేసాం. ఎరే ఆఫ్ 0లో ఎరే ఆఫ్ i అంటే 1 కదా, 1 పొజిషన్లో వాల్యూ ఎంత 2. 0 పొజిషన్లో 2ని అసైన్ చేయాలి. నెక్స్ట్ ఎరే ఆఫ్ 1 i వాల్యూ 1 కదా, 1 పొజిషన్లో t వాల్యూ ఎంత 3. 1 పొజిషన్లో 3ని అసైన్ చేయాలి. ఓకే, ఇంటర్చేంజ్ చేసాం వాల్యూస్ని. ఇక్కడ i = 1 అయినప్పుడు, i = 2 అయినప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు 1 అయినప్పుడు, i = 1 అయినప్పుడు ఎరేలో ఎలిమెంట్స్ ఏంటి 2 3, రిమైనింగ్ సేమ్ 4 5 7 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రింట్ ఎరేని ఒకసారి డిస్ప్లే చేసాం. ఓకే, మనం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసాం 2 3 4 5 7. ఓకే, నెక్స్ట్ హీపిఫై ఆఫ్ మెథడ్ కాల్ చేస్తున్నాం. ఎరే i వాల్యూ 1, 0. ఓకే, 1, 0 ఇక్కడ రాసుకుంటున్నాం. హీపిఫై ఆఫ్ ఎరే 1, 0 మెథడ్ కాల్ చేసాం. మెథడ్ డెఫినేషన్ దగ్గరికి కంట్రోల్ మూవ్ అవుతుంది. ఎరేలో ఎలిమెంట్స్ ఆల్రెడీ సార్టింగ్లోకి వచ్చేసినాయి 2 3 4 5 7 మెథడ్ కాల్ అయింది కాబట్టి కంట్రోల్ హీపిఫై మెథడ్కి మూవ్ అవుతుంది, డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి, మెథడ్ హీపిఫై ఆఫ్ ఎరే 1, 0 మెథడ్ కాల్ చేసాం, పైన రాసుకున్నాం. మనం ఏ మెథడ్ కాల్ చేసామో అది ఇక్కడ రాసుకున్నాం కాబట్టి
ఇక్కడ ఎరే అంటే కింద రాసుకునే ఎరే ఎలిమెంట్స్ అన్నీ ఏఆర్ఆర్ ఎరే రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ n వాల్యూ 1 రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూ 0 రిసీవ్ చేసుకుంది. నెక్స్ట్ l ఈక్వల్ టు ఐ వాల్యూ అంటే 0. ఓకే, l ఈక్వల్ టు 0 సైన్ రాసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ అంటే 0, 0 ప్లస్ 1 1. నెక్స్ట్ రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ అంటే 0, 0 ప్లస్ 2 2. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ అంటే ఎంత 1, 1 లెస్ దాన్ n వాల్యూ ఎంత పైన అబ్జర్వ్ చేయండి 1, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రైట్ వాల్యూ ఎంత 2, 2 లెస్ దాన్ 1, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్కి వస్తుంది ఎల్ వాల్యూ 0. ఓకే, ఐ వాల్యూ కూడా 0, కండిషన్ ఫాల్స్. ఇంక ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ హీపీఫై మెథడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ సార్ట్ మెథడ్కి రిటర్న్ అవుతుంది కంట్రోల్. హీపీఫై ఆఫ్ ఎరే 1, 0 మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఎరే ఎలిమెంట్స్లో ఎటువంటి చేంజెస్ జరగలేదు, 2, 3, 4, 5, 7 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ డిక్రిమెంట్ అవ్వాలి. ఈసారి ఐ వాల్యూ 0. ఓకే, 0 అవుతుంది. ఐ వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఐ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ మనకి మళ్ళీ స్వాపింగ్ చేయాలి. 0లో ఉన్న వాల్యూ ఎంత, మనకి ఎంత లాస్ట్లో ఉన్న ఎరే చూడండి 2, 0 పొజిషన్లో ఉన్న వాల్యూ. నెక్స్ట్ ఐ వాల్యూ కూడా 0. ఓకే, మనం 2 కదా. ఓకే, 2 అంటే 0 పొజిషన్లో ఉన్న వాల్యూతోటే స్వాపింగ్, రెండు కూడా ఈక్వల్ అయ్యి 0ను ఐ వాల్యూ రెండు ఈక్వల్ కాబట్టి మనకి సేమ్ అదే పొజిషన్లో ఇంటర్చేంజ్ అయినట్టు చెప్పుకుంటాం అంతే. ప్రింట్ ఎరే అని సేమ్ 2, 3, 4, 5, 7 డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ హీపీఫై ఆఫ్ ఎరే ఐ వాల్యూ ఎంత 0, 0. ఓకే, 0, 0 అని మనకి ఈ ఎగ్జిక్యూషన్ అసలు లాస్ట్ది అవసరం లేదు కానీ చెప్పుకుందాం చూడండి. ఓకే, గ్రేటర్ దెన్ 0 అంటే సరిపోతుంది. ఈక్వల్ టు పెట్టాం కాబట్టి ఒకసారి రన్ చేసి చూద్దాం. హీపీఫై ఆఫ్ ఎరే 0, 0 అంటే హీపీఫై మెథడ్కి వెళ్తుంది. ఓకే, ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు హీపీఫై మెథడ్కి వెళ్తుంది. మెథడ్ కాల్ చేసాం. ఓకే, డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. మనకి హీపీఫై మెథడ్ కాల్ చేసినప్పుడు ఎరేని రిసీవ్ చేసుకుంటుంది ఏఆర్ఆర్ ఎరే. నెక్స్ట్ n వాల్యూ 0, ఐ వాల్యూ 0. నెక్స్ట్ l ఈక్వల్ టు ఐ అంటే 0, లెఫ్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ అంటే 0, 0 ప్లస్ 1 1, రైట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ అంటే 0, 0 ప్లస్ 2 2. ఓకే, లెఫ్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు l ఈక్వల్ టు ఎంత 0. ఇఫ్ కండిషన్ లెఫ్ట్ వాల్యూ ఎంత 1, n వాల్యూ ఎంత 0, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ రైట్కి కూడా 2 అయింది కానీ n వాల్యూ 0, కండిషన్ ఫాల్స్. l వాల్యూ 0, ఐ వాల్యూ 0, కండిషన్ ఫాల్స్. ఇఫ్ మెథడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయింది కాబట్టి సార్ట్ మెథడ్కి రిటర్న్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇటరేషన్ కంప్లీట్ అయింది. ఈ మెథడ్లో చేంజెస్ ఏమి జరగలేదు ఎరేలో. నెక్స్ట్ ఐ మైనస్ ఐ వాల్యూ ఈసారి -1. ఓకే, ఈసారి ఐ వాల్యూ -1 అవుతుంది. -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడండి, అబ్జర్వ్ చేయండి, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫర్ లూప్ నుండి బయటకు వచ్చేస్తే నెక్స్ట్ ఇంకా ఈ మెథడ్ కంప్లీట్గా క్లోజ్ అయినట్టు. ఓకే, కంప్లీట్గా సార్ట్ అనే మెథడ్ క్లోజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, కంట్రోల్ మెయిన్ మెథడ్కి రిటర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం రాసుకున్న ఈ పేజ్లో నేను రాసిందంతా కూడా మీరు నీట్గా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకొని మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ డయాగ్రామ్తో కంపారిజన్స్ చేయండి. ఓకే, మెయిన్ మెథడ్కి రిటర్న్ అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి మెయిన్ మెథడ్లో ఎరేలో చేంజెస్ ఈ విధంగా జరుగుతాయి. ఓకే, సార్టింగ్ అయిన తర్వాత ఎరే ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. ప్రింట్ సార్టెడ్ ఎరే ఈజ్ అని మనం ప్రింట్ ఎరే మెథడ్ ఉపయోగించి ఎరేని పంపిస్తూ మన ఎరేలో ఉన్న వాల్యూస్ని డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, ప్రింట్ ఎరే మెథడ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సేమ్ అదే మెథడ్ రన్ అవుతుంది. అంటే సేమ్ వాల్యూ 2, 3, 4, 5, 7 ప్రింట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ క్లోజ్ అవుతుంది, ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుతుంది. ఓకే, మనం డ్రా చేసినవన్నీ కూడా, నేను నోట్ చేసినవన్నీ కూడా నీట్గా రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఓకే.